రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తళ్ళు విసిరారు. విసిరితే ఆవిడ మీద పడ్డాయి. సమాధి భగ్నమైంది. ఆవిడ వెంటనే శపించారు, ఈనాటితో నీ వంశం సరి, మీరు నెత్తురు కక్కుకు మరణిస్తారన్నారు. ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు. కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు. పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు, మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి. అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు. ఆనాడు తరిగొండ వెంగమాంబ గారు ఇచ్చినటువంటి శాపం ఇవాళకి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది. ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు. కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేవి. అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోన అని ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు. రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ. అర్చకులకు అనుమానం వచ్చింది, రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి, ఎవరు చేస్తున్నారని. ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు. ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు. ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్య తేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు. చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవళింపు సేవ అయిపోయాక వచ్చేవారు. ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు, ఈవిడ భాగవతం చెప్తుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళకి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు. ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు. స్వామి మీరు వెళ్ళిపోవద్దు, నా దగ్గరే ఉండిపోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ, వాళ్ళందరినీ కాపాడాలి కదా, బయలుదేరుతున్నాను అన్నారు. స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది. వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానమైపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పంచెని పట్టుకుంది ఆవిడ. పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు. అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దర్శనానికి వెళ్ళారు. సగం చిరిగిపోయిన పట్టు పంచతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఇదేమిట్రా, దొంగతనం మాత్రం కాదు, పంచి చింపెవరు పట్టుకెడతారు, ఎవరో భక్తుల వల్ల జరిగింది, ఎవరున్నారని చూశారు. ఇంకెవరు, వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు. అందరూ గబగబా తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తే పట్టు పంచ వద్దంటుంటే లేచి పారిపోయాడు. సగం చిరిగిపోయే పంచ నా చేతిలో ఉంటే మడత పెట్టి పూజా మందిరంలో పెట్టా, తీసుకుపోండి ఆవిడ. అంటే లోపలికి వెళ్ళి చూస్తే పూజా మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టు పంచలో సగభాగం. దాన్ని ఊరిరిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యం అయిపోయింది. ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. ఆ తరిగొండ వెంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడుందో తెలుసా అండి? మొన్న మాతో ఆ మోహన్ రావు గారు రాజ్యలక్ష్మి గారు దంపతులు వచ్చారు, వారు దర్శనం చేశారు ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధిని. ఆది వరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి, వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం. ఎప్పుడైనా వెంకటాచలం వెడితే తప్పకుండా దర్శనం చేయండి ఆ తల్లి సమాధిని. దాని వెనకాతలకు చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో వెడితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అని స్కూల్ కనపడుతుంది. అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు. ఇప్పటికీ తులసి తోటి ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది. ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా 1 నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి. ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తారని చెప్తారు. అంత గొప్ప తల్లి ఆ తరిగొండ వెంగమాంబ గారు.
మూడవ వారు అనంతాళ్వార్ల వారు. అనంతాళ్వార్లు అసలు వెంకటాచలంలో ఎవ్వరూ ఉండేవారు కాదు ఒకప్పుడు. ఎందుచేతనంటే ఎక్కడ చూసినా కీటకాలే, ఎక్కడ చూసినా క్రిములే. దాంతో భయపడిపోయి ఎవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. కానీ వెంకటేశ్వరుడు పుష్పాలంకార ప్రియుడు. రామానుజాచార్యులు వారు తన శిష్యుల్ని అడిగారు, మీలో ఎవరైనా వెళ్ళి వెంకటాచలంలో కాపరం ఉండి పుష్పవాటిక పెంచి పూలమాలలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యం చేస్తారా అని. వృద్ధుడైనటువంటి అనంతాళ్వార్లు అనేటటువంటి శిష్యులు లేచి నేను వెడతానన్నారు. సరే వెళ్ళమన్నారు. ఆయన వెళ్ళి పుష్పవాటిక ఏర్పాటు చేయడం కోసం అని ఒక పెద్ద చెరువు ఒకటి తవ్వుతున్నారు. తవ్వుతుంటే భార్య చూస్తే గర్భిణి. పాపం ఈయన మట్టి తవ్వ గంపలో పొయ్య, ఆవిడ పట్టికెళ్ళలేక ఆవిడ చెమటలు పట్టి అలిసిపోయి నిలబడిపోయేది. నిలబడిపోతుంటే ఈయన మళ్ళీ పిలుస్తూ ఉండేవారు. ఇది చూసి వెంకటేశ్వర స్వామి వారికి బాధ కలిగి ఓ పిల్లవాడి రూపంలో వచ్చారు. వచ్చి, అయ్యా స్వామి, మీరు తవ్విపోసిన మట్టి బుట్ట నేను పట్టికెడతానన్నారు. ఏదో మేమిద్దరం కైంకర్యం చేసుకుందామని వస్తే మధ్యలో నువ్వే ఆవిడవిరా, ఎక్కడి నుంచి వచ్చావు, పోవా అన్నారు. అంటే అమ్మో కొడతాడేమోనా పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పాపం ఈ గర్భిణీ స్త్రీ అనంతాళ్వార్ల భార్య అతి కష్టం మీద పట్టికెడుతోంది ఆ బుట్ట. చూసి వెంకటేశ్వర స్వామి వారికి మనసాగక ఆయన బయలుదేరి వచ్చారు. వచ్చి అనంతాళ్వార్లు వెనకాల నించునేవారు. ఈయన మట్టి తవ్వి బుట్టలో పోసేవారు. ఆయనకి కనపడకుండా బుట్ట మెల్లిగా లాగి ఈయన బట్టికెళ్ళి ఆ మట్టి అక్కడ పోసేసి కుర్రాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఖాళీ బుట్టెట్టేసేవారు. ఏమిట్రా నిమిషంలో వెనక్కి వచ్చేస్తున్నాడు ఖాళీ బుట్ట అట్టుకుని, మా ఆవిడ ఇంత ఓపిగ్గా ఎలా చేసేస్తోందని ఆ గుణపం అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూశారు ఈ పిల్లాడు. మళ్ళీ ఒరే నిన్ను పొమ్మన్నాను మళ్ళీ వచ్చావా అని గుణపం పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టబోయారు. ఆయన పరిగెత్తారు. పరిగెడితే ఈయన పరిగెత్తారు గుణపం పట్టుకుని. పరిగెడితే ఇప్పుడు మాడవీధులు ఉన్నాయే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో ఊరిరిగింపు జరిగే మాడవీధులు. ఆ మాడవీధుల్లో ముందు వెంకటేశ్వర స్వామి పరిగెత్తారు, వెనకాతల అనంతాళ్వారు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ప్రదక్షిణంగా పరిగెత్తారు, అప్రదక్షిణంగా పరిగెత్తారు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి ఆనంద నిలయంలోకి పారిపోయారు. ఆ పారిపోతున్నప్పుడు ఆ కోపం ఆపుకోలేక ఈ పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడు, ఆ కోపం విసిరేశాడు ఆయన మీదకి. విసిరేస్తే ఆ పిల్లాడి గడ్డానికి వెళ్ళి తగిలింది. ఆ గుణపం తగిలింది. సాయంకాలం పుష్పమాల కట్టుకుని అనంతాళ్వార్లు లోపలికి వెళ్ళారు ఆనంద నిలయంలోకి. వెళ్ళేసరికి గడ్డం వాచిపోయి రక్తం కారి పెచ్చు కట్టి గడ్డంతో వెంకటేశ్వర స్వామి వారు కనపడ్డారు. అర్చకులు హడిలిపోయారు. ఇదేమిటి ఇంత రక్తం కారుంది ఏమిటి స్వామివారి గడ్డానికి అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు, నా శిష్యుడు నా భక్తుడు అనంతాళ్వార్లు గుణపంతో కొట్టాడయ్యా, రాబోయేటటువంటి తరాలలో భక్తులందరూ ఆలయానికి వచ్చినప్పుడు నా గడ్డం మీదున్న పచ్చకర్పూరపు ముద్ర చూసి అనంతాళ్వారులు అనేటటువంటి భక్తుడు గుణపంతో కొట్టిన దెబ్బ ఇది అని చెప్పుకుంటుంటే నేను మురిసిపోతాను, అందుకని ఇక్కడ పచ్చకర్పూరపు బొట్టు నాకు పెట్టండి అన్నారు. విగ్రహాలు చిన్న చిన్న ఉంటాయి, పంచలోహ విగ్రహాలు. అసలు మనం ఎవరం దాన్ని సరిగ్గా దర్శనమే చెయ్యం, లోపలికి వెళ్ళిపోతాం. ఆ శంఖనిధి పద్మనిధి దాటి వెడుతూ ఉంటే ఉత్తరం గోడ మీద పెట్టి ఉంటుంది ఆ గుణపం. ఈ మాట మీరెవరైనా వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ గుణపాన్ని దర్శనం చేయండి. ఇప్పటికీ పెట్టారు, ఆ ఉత్తరం గోడ మీద వేలాడుతూ ఉంటుంది ఆ గుణపం. వెంకటేశ్వర స్వామి వారిని గడ్డం మీద గుణపం పెట్టి అనంతాళ్వార్లు కొట్టినటువంటి దెబ్బకి గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగినటువంటి మరనాడు వెంకటేశ్వర స్వామి వారికి బార్సవారి ఉత్సవం అని ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అనంతాళ్వార్లు వెనకాల తరువుకొస్తుంటే ఎలా పరిగెత్తారో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకి అలా పరిగెడుతుంది. ఆ రోజున పరిగెత్తి ప్రదక్షిణంగా తిరగాలి వెంకటేశ్వర స్వామి. కానీ ఆ బాగ్సవారి ఉత్సవంలో అలా తిరగరు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి అటు ఇటు పరిగెత్తి, అర్చకుడేమో ఇప్పటికీ అనంతాళ్వార్ల సమాధి అక్కడ ఉంది, ఆ సమాధిలోంచి ఒక బొగడమాను పుట్టింది. ఆ తరువాత ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు పుట్టింది, అక్కడ హారతి ఇస్తారు. హారతి ఇచ్చి కోరిట్లో స్నానానికి వెడతాడు అర్చకుడు. పల్లకి మాత్రం అప్రదక్షిణంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు వెళితే బ్రహ్మోత్సవాల సమయంలో ఈ బాగ్సవారి ఉత్సవాన్ని తప్పకుండా చూడండి. ప్రతి సంవత్సరం అనంతాళ్వార్లు వెనకాల తరువుకొస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆనాడు ఎలా పరిగెత్తారో ఇప్పటికీ అలా పరిగెడతారు ప్రతి సంవత్సరం. దానికి పెద్ద ఉత్సవం చేస్తారు బాగ్సవారి అని. తప్పకుండా చూడండి ఆ ఉత్సవాన్ని. భక్తుల కోసం ఎంత లుంగి ఉంటాడో చూడండి ఆయన. అయితే అవి ఏం ఉత్సవాలండి అసలు? గుణపం పట్టుగా ఆయన తరువుకొస్తుంటే పరమాత్మ పరిగెత్తినటువంటి ఉత్సవాన్ని మీరు చూసారా?
ఒక్క 7 కొండల్లో చేస్తారు ఈ ఉత్సవాన్ని. ఎంత భక్తపరాధీనుడో చూడండి ఆయన. ఎంత చిత్రం అంటే ఆయన పుష్పవాటిక పెంచాడు అనంతాళ్వార్లు. పెంచితే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు రాత్రి వేళ సంతోషంగా పుష్పవాటికలో విహరించడానికి వెళ్ళేవారు. వెళ్ళి కనపడ్డ పువ్వల్లా కోసి అమ్మవారి యొక్క తల్లో పెడుతుండేవారు. ఇద్దరు సంతోషంగా ఆ పువ్వు తీసి ఆవిడ కొప్పులో పెట్టడం, వాసన చూస్తూ ఉండడం, ఇద్దరు తిరుగుతూ ఉండడం. తెల్లవారి పువ్వులు కోద్దామని అనంతాళ్వార్లు వచ్చేటప్పటికి పూల తోటలో ఒక్క పువ్వు కనపడేది కాదు. ఎవడో రాత్రి వేళ వచ్చి పువ్వులన్నీ పట్టుకుపోతున్నాడు, ఇలా కాదని చెప్పేసి శిష్యుల్ని కాపలా పెట్టారు. దొరికేవారు కాదు. నేనే కాపలా కూర్చుంటానని పాపం ఈయన పెద్ద ఆయన అయిపోయారు. అప్పటికి కాపలా కూర్చున్నారు. ఓ రాత్రి వేళ వచ్చారు వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవితో కలిసి వచ్చి పువ్వులన్నీ పుణికేస్తున్నారు. చూశారు ఈయన, అయ్యగోరా దొంగ దొరికాడు, ఎంత అందంగా ఉన్నాడు రా, ఇదేం బుద్ధి ఈయనకి, చూడు చక్క రాచకన్యలా ఉంది భార్య, ఆ పిల్లనట్టుకొచ్చి పువ్వులన్నీ పుడికేస్తున్నాడని ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ఒక్క పరుగునెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకోబోయారు. దొరుకుతారు ఆయన. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతన గారు. లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, వేదానికి చిక్కడు, ఉపనిషత్తులకి దొక్కడు, సనక సనందనాది భక్తులకి దక్కడు. అనంతాళ్వార్లు వారు పరిగెడితే దొరుకుతాడు ఆయన. పారిపోయాడు. పారిపోతే పాపం అమాయకపు తల్లి మా అమ్మ ఉంది కదా, మా అమ్మ మాత్రం ఆశ్చర్యపోయి ఇలా పారిపోతున్నాడు ఈయన అలా చూస్తోంది. ఆయన గభాలను వచ్చి అమ్మవారిని పట్టేసుకున్నాడు. పట్టేసుకుని తీసుకెళ్లి అక్కడ చందనపు చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టుకి వేసేసి తన మీద ఉన్న ఉత్తరయ్యం తీసి కట్టేశాడు. కట్టేసి మీ ఆయన ఎవరంటే ఏం చెప్తుంది పాపం. ఇలా అస్తమానం అడిగేవాళ్ళు తగులుతుంటారు ఆవిడికి. ఇలా అడిగినప్పుడల్లా పృథివ్యారాజ సింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషాదశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచ నామనామ్యాహం భార్యారామస్య ధీమతః అని సుందరకాండలో చెప్పేది. ఇప్పుడు మీ ఆయన ఎవరు, మీ ఆయన ఎవరంటే ఏం చెప్తుంది, ఎక్కడ ఉంటాడని చెప్తుంది. మీ ఆయన ఎవరు, ఆయన పేరేమిటి, ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఉంటాడు ఉంటాడు ఇల్లు ఎక్కడ, మీ ఇద్దరు ఎక్కడ ఉంటారు చెప్పమంటాడు ఈయన. ఎక్కడ ఉంటాడని చెప్తుంది. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు ఇది నేరుతునని ఏల చెప్పంగా విద్యలన్నీయు నేను నేర్తు అని ఆయనకి ఒక విద్య ఒక చోట ఉంటాడా. ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పేదనా టెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు భక్తపరాధీనుడు, అంతటా ఉండేవాడు, ఎక్కడ ఉంటాడని చెప్తుంది ఆవిడ. అందుకని అయ్యో ఏం చెప్పనయ్యా, మా ఆయనకో పేరా ఊరా, ఎంతమంది ఎన్ని సహస్రాలు పెట్టి పిలిచినా పలికేవాడు మాత్రం ఆయనే అంటుంది. ఎంత గడుసుగా మాట్లాడుతున్నావమ్మా అంటాడు ఆయన. పోనీ మీ ఆయన ఎక్కడుంటాడన్నాడు. ఎక్కడుంటాడంటే ఏం చెప్పనయ్యా, ఇంతకు ముందు మీ ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అక్కడ అనేమిటయ్యా, అంతటా ఉన్నాడయ్యా మా ఆయన అంటుంది. ఎంత గడుసు దానివమ్మా, నా చేతిలోంచి జారి పారిపోయాడా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని భూకరించి నీ కోసం రాకుండా ఉంటాడా, చూస్తాను ఎలా రాకుండా ఉంటాడో అని అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఆయన రాత్రి అంతా. ఎంత అదృష్టవంతుడో చూడండి అనంతాళ్వార్లు. ఏ తల్లి పాదములను తలుచుకుని నమస్కారం చేసి ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసేకాంతక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని. ఏ అమ్మ క్రీగంటి చూపు పడిందా, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తరతం ఏ మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావాః సానశ్రీః అస్ఫుర్ణితాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః యత్యావత్తమ వైభవం తదిచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయం జిచ్చదశ్చ జగృహో ప్రాంచో విరించాదయః
అప్యేవం తవదేవి వాంగ్మనసయో భాషామభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యైగిరాం స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్పృణీతే గుణాన్ స్తోత్రవ్యస్య తతస్య తే స్తుతిదురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్తస్మదవర్షిణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః ఛాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రధాన్ దేవీ శృతిం భగవతిం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘమణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అని పరాశర భట్టర్లు స్తోత్రం చేశారో అటువంటి అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఆయన రాత్రంతా. ఎంత అదృష్టవంతుడండి ఆనంతాళ్వారు. తెల్లవారింది, ద్వారాలు తెరిచారు. తెరిస్తే వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో బంగారు లక్ష్మి లేదు. అర్చకులు హడిలిపోయారు. మళ్ళీ హడిలిపోతే వెంకటేశ్వర స్వామి వారు పలికారు, రాత్రంతా లక్ష్మీదేవిని కట్టేశాడు పట్టుకెళ్ళి, అందుకని వెళ్ళి ఆ అనంతాళ్వారిని వేడుకుని తీసుకురండి అన్నారు. అర్చకులు గబగబా వేదమంత్రాలతోటి మంగళవాయిద్యాలతోటి వెళ్ళారు. ఆ అమ్మ ఏ అమ్మ క్రీగంటి చూపు కోసం మహర్షులు వేచి ఉన్నారో అటువంటి జగజ్జనని చెట్టుకి తన ఉత్తరీయంతో కట్టి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. వాళ్ళ ఆయన వస్తాడు. ఎవరిని కట్టేశావో తెలుసా అనంతాళ్వార్లు? సర్వ జగత్తులని రక్షించగలిగినటువంటి వాడు, తన హేళగా సమస్త లోకములను ఆడించగలిగిన వాడు ఎవడున్నాడో అటువంటి వాడి శక్తి స్వరూపిణి ఆవిడ. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం రచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి అని శంకరులు స్తోత్రం చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని కట్టేశావురా నువ్వు, అమ్మవారిని తీసుకురమ్మన్నారు. అమ్మా నిన్ను కట్టేశానా, ఎంత అదృష్టవంతుడమ్మా అని మళ్ళీ కూతుర్ని తీసుకెళ్లి అల్లుడికి ఇచ్చేవాళ్ళ కన్యాదానం చేసినట్టు గబగబా తోటలో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చో బుట్టలో వేసి, అమ్మ ఇందులో కూర్చోమ్మా అని ఆ పూల బుట్టలో కూర్చోబెట్టుకుని ఆ బుట్ట ఎత్తి చేత్తో పట్టుకుని ఒగరుస్తూ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెట్టారు. పెడితే వెంకటేశ్వర స్వామి వారు నోరు విప్పి మాట్లాడారు. ఆ రోజున మామగారు రండి అన్నారు. నా భార్యని నీ కూతురుగా నీ ఇంట్లో కట్టేసుకున్నావయ్యా, నీ ప్రేమతో పూల బుట్టలో పెట్టి ఎత్తి పట్టుకొచ్చావు. నా భార్యని కన్న తండ్రివి నువ్వు, మామగారివి కదా, చందన తాంబూలాలు స్వీకరించు అని వెంకటాచలపతి గంధం రాసి పుష్పమాల వేసి పట్టుబట్టలు పెట్టారు ఆయనకి. వెంకటేశ్వర స్వామి వారంతటి చేత మామా అని పిలిపించుకున్న మహాధన్యజీవి అనంతాళ్వారు. అటువంటి అనంతాళ్వార్ల యొక్క సమాధి ఇప్పటికీ నైరుతి మూల ఉంది. అందుకే ఏటీసీ కాటేజెస్ అని పేరు వాటికి, అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ అని పేరు వాటికి. అనంతాళ్వార్లు తవ్వినటువంటి చెరువు ఇప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పక్కన ఉంది. ఇప్పటికీ స్వామివారి సేవకి ఆ నీరు వాడుతుంటారు ఆ చెరువులోది. ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా వీటన్నింటినీ అందరూ దర్శనం చెయ్యండి. మీరు ఒక్కసారి వెళ్ళి అనంతాళ్వార్ ఎంతటి మహానుభావుడవయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి చెవి ఒగ్గి వింటారు. మీకేం సందేహం లేదు. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏడుకొండల వాడి దగ్గరికి, ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి అయ్యేటటువంటి దర్శనం 16వ వంతు. మిగిలినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నారో తెలుసా అండి? ఇక్కడే కూర్చుని వింటున్నారు అమ్మవారి సమేతంగా. ఎందుకని? ఆయన్ని తీసుకురావాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఆయన్ని తీసుకొద్దామంటే ఆయన రారు. అనంతాళ్వార్ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. ఆ తిరుమల నంబి అనంటే ఆయన పరిగెత్తుకొస్తారు. తెరిగొండ వెంగమాంబ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. అటువంటి మహాభక్తుల యొక్క పేర్లు వినపడుతున్నాయి. అందున ఉగాది పర్వదినం రారు, అందుకని వచ్చి ఇక్కడే కూర్చుని వింటుంటారు ఆయన. అందుకని అదిగో అంతటి శక్తివంతమైనటువంటి ఆరాధన చేసినటువంటి మహాపురుషులు ఆ అనంతాళ్వారు మొదలైన వారు. అందుకని వెంకటేశ్వర స్వామి వారంతటి వారి చేత మామా అని పిలిపించుకున్నటువంటి పుణ్యశీలి ఆ అనంతాళ్వార్లు. వారు ముగ్గురు ప్రాతస్మరణీయులు. వీరి తరువాత వెంకటాచలంలో చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు సన్నిధి గొల్ల. తాను చేసినది లేకపోయినా ఆ వంశానుగతంగా వచ్చేసిందండి ఆ వరం. వెంకటేశ్వర స్వామి వారికి యజ్ఞం చేశారు.
భూలోకంలో కలియుగం వచ్చేస్తోంది, మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలని ఋషులందరూ కలిసి సత్రయాగం చేస్తే ఈ యజ్ఞం యొక్క ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలన్నారు. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. విష్ణువే కదా యజ్ఞం యొక్క భాగాన్ని తీసుకునేవారు, యజ్ఞ ఫలితాన్ని. అందుకని దీనికి ఎవరు సమర్థులన్నారు? నారద మహర్షి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం రావాలి. అందుకని నారదుడు ఒక చిన్న విషయాన్ని చూపించారు అక్కడ. ఆయన అన్నారు, ఒకడు చెప్పడం ఏమిటయా, ఇక్కడ భృగు ఉన్నాడు కదా, ఒకసారి పంపించండి, ఎవరికి బాగా సత్వగుణం ఉందో వారికి మీరు ఈ యజ్ఞ ఫలితాన్ని ఇవ్వండి అన్నారు. వెంటనే భృగు బయలుదేరాడు, నేను చూసొస్తానని. మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సరస్వతి మాతగా ఉంది. ఈ వకుళమాత నీ కళ్యాణం చూడడానికి వచ్చిందో, అందుకని ఈ వకుళమాతని నీతో తీసుకెళ్లవలసింది అని వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయడం కోసమని ఆ వకుళమాతని వినియోగించారు. ఆవిడ దగ్గర ఉండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క యోగక్షేమాలని చూస్తూ ఉండేవారు. కళ్యాణం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ ఆకాశరాజు గారు భూమి దున్నుతున్నారు యజ్ఞం చేద్దామని. ఒక మందసం ఒకటి తగిలింది నాగలికి. సీతమ్మ తల్లి జన్మించినట్టుగానే ఆ నాగటి చాలుకి తగిలినటువంటి మందసం యొక్క పెట్టె మూత తెరిచారు. పద్మములలో పడుకుని అమ్మవారు కనపడింది. పద్మముల యొక్క పెట్టెలో దొరికింది కనుక పద్మావతి అని పిలిచారు అమ్మవారిని. అయోనిజ అయినటువంటి పద్మావతిని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలని ఆకాశరాజు గారు మదన పడుతున్నటువంటి సమయంలో ఒకనాడు శ్రీనివాసుడు బయలుదేరి వేట కోసమని విహారంగా వచ్చారు. అదే సమయంలో విహారం కోసమని పద్మావతీదేవి చెలికత్తెలతో వచ్చింది. ఆ చెలికత్తెలతో వచ్చినటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామి వారు గుర్రం ఎక్కి ఒక వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని వేటాడుతూ వచ్చారు. ఆ ఏనుగు చెలికత్తెల్ని తరిమింది. ఆ ఏనుగుటో మాయమైపోయింది. పద్మావతీదేవి దర్శనం వెంకటేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామి దర్శనం పద్మావతీదేవికి జరిగింది. జరిగి ఆవిడ తన్మయావస్థని పొందినటువంటి సమయంలో ఈ చెలికత్తెలందరూ వచ్చి, ఎంతటి తెంపరివాడివోయ్, రాజకుమార్తె దర్శనానికి వచ్చావా ఉద్యానవనంలో, పైగా తేరిపారి చూస్తున్నావా, నీకు ఎంత అహంకారం అని చెప్పి రాళ్లు పెట్టి కొట్టారు వెంకటేశ్వర స్వామి. కొడితే అవి గుర్రానికి తగిలే, ఆయనకి తగిలే. భక్తుల కోసం మహానుభావుడు రాతి దెబ్బలు తిన్నాడండి వెంకటేశ్వర స్వామి. కింద పడిపోతేట పురాణంలో అన్నారు, ఎలా పడిపోయారంటేటైనా యథాయుగాంతే వటపత్రశాయి, యుగాంతం అయిపోయిన తరువాత వటపత్రశాయిగా ఎలా పడుకుంటారో అలా పడుకున్నారట. వాయుదేవుడు గుర్రం రూపంలో వచ్చి ఆయన కూడా సొక్కిపోయి రాతి దెబ్బల చేత పడిపోయిన వారిలో ఆయన పడిపోయారట. పడిపోతే ఆ చెలికెత్తెలు వచ్చి అడిగారు, పద్మావతీదేవి చెలికెత్తెలు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికన్నారు. ఆయనకి భయమా? కన్యాపేక్ష ముఖ్య కార్యం అన్నారు. ఎందుకు వచ్చాయేమిటయ్యా? ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి వచ్చా, వివాహం కోసం వచ్చా, ఆడపిల్ల కోసం వచ్చానన్నారు. అంటే వాళ్ళన్నారు, ఎంత సాహసమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ మాటలు తెలిసిందనుకో ఆకాశరాజు గారికి ఏం చేస్తారో తెలుసా, ఉరి తీసేస్తారు నిన్నన్నారు. కార్యాంతే మరణం శ్రేయం. ఒకవేళ కార్యం అయిపోయిందా, వచ్చిన పని అయిపోయిందా, మరణం వచ్చినా బాధ లేదు, అలాగే సంహరింపబడతాను, నాకేం బెంగలేదన్నారు. ఆ పద్మావతీదేవి మనస్సు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, వెంకటేశ్వర స్వామి వారి మనస్సు పద్మావతి దగ్గరికి మారి. ఇదే కావలసినటువంటి అవతార ప్రయోజనం. సరే, ఇంటికి వెళ్ళారు. ఏదో తేనె, ఆ బియ్యం అవి పట్టుకుని ఇంటికి వెళ్ళారు. కానీ చాలా చిన్న బుచ్చుకుని కూర్చున్నారు. అమ్మ చూసింది వకుళమాత. ఏం నాయనా ఇలా ఉన్నావేమంది. చెప్పేశారు, ఆదివరాహస్వామి వచ్చిన వారు ఎవరో సాక్షాత్తుగా కృష్ణమూర్తమ్మా, ఇవాళ ఈ రూపంలో వచ్చారు వెంకటేశ్వర స్వామిగా, ఇంతకు ముందు నువ్వు పెంచి పెద్ద చేసిన కృష్ణావతారమే అని చెప్పేశారు. అందుకని నాయన ఏరా ఇలా ఉన్నావని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ అని, వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఏమయ్యా ఇవాళ చిన్న బుచ్చుకు పడుకున్నావు స్వామి, రాక్షస సంహారం చేసేవాడివి కదా
అంటే ఆయన అన్నారు, ఉత్తిష్టోత్తిష్ట దేవేశ కింశేషే పురుషోత్తమ, లేవయ్యా మంచం మించి లేచి మాట్లాడు, ఏం అలా పడుకున్నావేం బెంగగా అన్నారు. అమ్మ ఏం చెప్పమంటావమ్మా, మనసు పడేసుకున్నాను, పద్మావతీదేవి దగ్గర నా మనస్సుని విడిచిపెట్టానమ్మా, ఆవిడతో వివాహం జరగాలని కోరిక అన్నారు. అంటే ఆవిడంది, నాయన రాజులు రా మనకి పిల్లనిస్తారా అంది. అయ్యో నా అవతార ప్రయోజనంలో భాగమమ్మా, పద్మావతీదేవి పుట్టిందే నా కోసం, అందుకని నువ్వు వెళ్ళి పిల్లని అడుగమ్మా అన్నారు. అంటే ఎటువైపు నుంచి వెళ్ళనరా అయ్యా అంది. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి వారి మీద మనసు పారేసుకుని అన్నం తినడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది. పాపం ఎప్పుడు హంసతూలికా తల్పం మీద పడుకుని ఆఖరికి చెలికెత్తెలు వింజామరలతో విసిరినా కూడా అగ్నిహోత్రపు సెగలు సోకినంత బాధపడిపోతోంది. ఆఖరికి చెలికెత్తెలు వచ్చి అడిగారు, ఎందుకమ్మా పద్మావతి ఇలా అయిపోయావు, అసలు రహస్యం చెప్పమన్నారు. చెప్పమంటే ఆవిడ చెప్పేసింది, హరికై విరికై తుమ్మిదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడు, హరికై కరుణాసుధాలకరికై ఆనంద మందాకిని ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేవ కేసరికై అని ఆ నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై అని, అదిగో ఆ పద్మావతీ దేవి యందు నా మనస్సు లగ్నమైపోయి ఉన్నదయ్యా, అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి యందు నా మనస్సు లగ్నమైంది. ఇప్పుడేమిటి, ఎన్ని అవతారాలెత్తినా ఎన్ని జన్మలెత్తినా ఏనీ గుణంబులు కర్మేంద్రియములు శోక దేహతాపంబులు తిరిపోవు, ఏనీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననలేదు, కరుణ చూడు ముఖం సారి కలవిదారి, శ్రీయుతాకారమాన నీచిత చోర, శ్రీయుతమూర్తివో పురుష సింహమా సింహము పాలి సొమ్ముగో మాయుగు కోరు చందమున, ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబు జజ్జాయనినైన నన్ను బడిదా కొనిపోయేదనంత జన్మంబులన్, నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నికంబు ప్రాణేశ్వర అంటుంది కదా రుక్మిణీదేవిగా. అలా నాకు వెంకటేశ్వరుడే భర్త అని ఆవిడ భీష్మించింది. సరే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, అమ్మా వకుళమాత, ఈ వెంకటాచల పర్వతాన్ని కిందకి దిగితే అదిగో ఆ పద్మావతీదేవికి పట్టినటువంటి ఆ కోరిక తీరడం కోసమని ఆకాశరాజు గారు అగస్త్య మహర్షి వారి ఆశ్రమంలో ఉన్నటువంటి పరమశివలింగానికి సహస్రఘటాభిషేకం చేయిస్తున్నారు. అక్కడ ఉన్నారు రాచ పరివారం, వెళ్లి వారితో నన్ను పిల్లనిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పమ్మా అన్నారు. అంటే వకుళమాత ఆ కపిల తీర్థం మించి దిగొస్తోంది. ఈలోగా వచ్చింది, చిలికెత్తెలకు చెప్పింది, సరేనమ్మా దానికేముంది తప్పకుండా మాట్లాడదు గాని, అంతఃపురానికి వెళ్ళిన తర్వాత మాట్లాడదు గాని చిలికెత్తెలు ఈవిడ్ని తీసుకెళ్తున్నారు. ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు ఒక చిత్రమైనటువంటి వేషం వేశారు. అసలు ఇంతకు ముందు ఎన్నడూ ఏ అవతారంలో ఎవ్వరూ చెయ్యనటువంటి అవతారం, అంత విచిత్రమైనటువంటి వేషం, అది సోది చెప్పేటటువంటి వేషం వేశారు వెంకటేశ్వర స్వామి గారు. వెంకటేశ్వర స్వామి ఏమిటి, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏమిటి, ఆయన సోది చెప్పేటటువంటి ఎరుకల సాని వేషం వేసుకోవడం ఏమిటి? ఆ ఎరుకల సాని వేషం వేసుకుని ఆయన వచ్చారట. ఒకప్పుడు ఆయన్ని ఆ ఉద్యానవనంలో చూస్తే ఆయన యొక్క కాంతిని చూసి, ఆయన యొక్క జుటిని చూసి ఆశ్చర్యపోయి, ఎటుల వచ్చితివి చటికెవరవీవు, పరమ రమణీయ ఫల పుష్పభరితమైన ఈ విశాల వనమందు తావులేదు జంతువుల వధించు నిషాదులకును అని వేటగాడనుకుని ఆయన పక్కకి తోసేశారు పాపం. ఇప్పుడు మళ్ళీ సోది చెప్పేటటువంటి దాని వేషం వేసుకుని మళ్ళీ వచ్చారు. వచ్చి ఆ ధరణీదేవి ఉన్నటువంటి అంతఃపురానికి దగ్గరలో వీధులలో నిలబడి ఎక్కడ చక్కగా సోది చెప్తున్నారు. ఎంత బాగా చెప్తోందో సోది, జరిగినటువంటి విషయం, జరగబోయే విషయం చాలా బాగా చెప్తోంది అని చెప్పి వార్త ధరణీదేవికి వెళ్ళింది. సరే తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది ఈవిడ. వెడితే ఎంత అందమైన వేషం కట్టారోట తెలుసా అండి? తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు, తలపైన అలరారు తాటాకు బుట్ట, ఆ తల మీద ఓ చక్కటి తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుంది ఆవిడ. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట,
ఆ తరువాత ఆ మెడలో తమ్మి మొగ్గల నెల్ల దాచడి మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట, గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికిడి తీయటి పాట పుట్ట, కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట, బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట, మంచి ఎరుకత వచ్చి సిరిమించునట్లు అని ఆ తెల్లగా నల్లగా అయిపోయినటువంటి వెంట్రుకల మీద ఒక తాటేక బుట్ట ఒకటి పెట్టుకుంది. చేతిలో ఆ వాయిస్తూ పాడడానికి ఒక పెద్ద ఆనప సొర బుర్రతో చేసినటువంటి ఒక వీణ లాంటిది, ఒక తుంగురు లాంటిది ఒకటి పట్టుకుంది. బ్రహ్మదేవుణ్ణి పిల్లాన్ని చేసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట, ఒక పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకుంది. పెట్టుకుని సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతోంది. తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమమ్మా సోది చెప్పు అన్నారు. అంటే ఆవిడంది, సోది చెప్తాను కానీ అమ్మాయి పిల్లాడు మారాం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వీడికి కొంచెం పాలు బువ్వా పెట్టండి అంది. ఎంత అదృష్టమో చూడండి. భగవానుడు ఏదైనా ఫలితాన్ని ఇచ్చే ముందు ఓ చిన్న పుణ్యకార్యం ఒకటి చేయిస్తాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో, కాశీవల్లభు కొల్వబోధును మహాకాళేషు పూజింతునో, నా శీలం వణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేం చేయగలను స్వామి, ఇంత చేసిందుంటే అంతని చూపించి నన్ను రక్షించంటాడు. అలా ఓ చిన్న ఉపకారం ఒకటి చేయించాడు. చేయించి అమ్మ పిల్లాడు మారాం పెడుతున్నాడమ్మా, ఏం చెప్పను సోది, ఆ పిల్లాడికి కాస్త అన్నం పెట్టండి అన్నాడు. అంటే గబగబా పాలలో అన్నం కలిపి అందులో కాస్త బెల్లం కలిపి ఆ బంగారు పాత్రలో పట్టుకొచ్చి పిల్లాన్ని తినమన్నారు. అంటే వాడు తినకుండా పెద్ద ఏడుపు మొదలెట్టాడు. ఆ చెలికెత్తలు పట్టుకుని ఆ పిల్లాడికి పెడుతున్నాడు. వాడు మూతి అటు ఇటు తిప్పుతున్నాడు, తింటలేడు. అంటే స్వామి ఆ పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఏం చెప్పమంటావమ్మా, వీడికో దుర్బుద్ధి ఉంది, వీడు తిన్నగా తినడు, నేను తింటే నా కడుపులోది వీడు తింటాడు, వీడికి ఇదో మాయ రోగం అంది. ఎంత విచిత్రం అంటే ఆయన నాభికమలంలోంచే కదా పుట్టాడు బ్రహ్మదేవుడు. మరి అందుకని ఈయన తిన్నదాన్ని ఈయన నాభికమలంలోంచి బ్రహ్మగారు స్వీకరించాలి. అంతేగాని పక్కన తండ్రి గారు ఉండగా ఆయన తింటాడు ఆయన చిత్రముఖ బ్రహ్మ. అందుకని తినడమ్మా, ఈ పిల్లాడికి ఇదో అలవాటు, ఏం చెయ్యమంటావు, అందుకని ఆ పాలు అన్నం నాకు ఇవ్వండి నేను తింటానని ఆయన తిన్నారట. ముందు తిని ఏదమ్మా ఒక్క తాంబూలం ఇవ్వండి అని చెప్పి తాంబూలం అడిగి పుచ్చుకుని చక్క తాంబూలం వేసుకున్నారట. ఎర్రటి నోటితో పెదవి చారెడు చక్కటి చెలువ పుట్ట, ఇత్తడి సరుల గుట్ట, ఈ పెదవి పక్కన పెట్టుకుంటుంటారు సోది చెప్పేటటువంటి వాళ్ళు. అలా చక్కటి ఇత్తడి గుట్ట ఓ చిన్న చొట్ట ఒకటి పెట్టుకున్నారట. పెట్టుకుని ఆ ఎర్రటి నోటితో తాటేక బుట్ట ఒకటి చేత్తో పట్టుకుని ఓ చాట తీసుకురమ్మని ఆ చాటలో ముత్యాలు తీసుకొచ్చి పోశారు బియ్యం బదులు. ఆ ముత్యాలు చేతితో పిసికి 3 రాసులు పోసి మధ్య రాసి ఎందు మనసు పెట్టి ఆ 3 రాసులు చేసి ఆ ముత్యాలన్నీ పిసికి వాళ్ళు కుప్పలు పోస్తుంటారు. ఆ మధ్యలో రాశి మీద మనసు పెట్టిందిట. నీ మనస్సు దేని మీద నిలబడింది అని ధరణీదేవిని అడిగిందిట. అయితే ధరణీదేవి అందిట, నా మనసు కూడా మధ్యరాశి మీదే నిలబడింది అందిట. మన ఇద్దరి మనసులు కలిశాయి, అందుకని ఇప్పుడు నా నోటి వెంట పలికేటటువంటి మాట నిజమై తీరుతుంది. అందుకని సోది చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా విను, ఈ చెప్పినటువంటి సోది ప్రకారం నడుచుకో అంది. ఏం చెయ్యమంటావు అని అడిగింది. శ్రీయపతిగా నెలకొన్నవోడా, శ్రీ మహాలక్ష్మి చేకొన్నవోడా, వేదాలు బ్రహ్మన్నకి చిన్నవోడా, మరుగుజ్జ రూపాన నెలకొన్నవోడా, గొడ్డల్ని చేబట్టి కాపాడినోడా, నల్లని తెల్లని చక్కన్ని ఓడా, బదరి నారాయుడా బంధమోక్షకుడా, శ్రీ మహావిష్ణువా నా నాల్కుపై నిలిచి నిజము చెప్పించు. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, కనకదుర్గమ్మ, కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, పలుకీయరే నాకు మంచి పలుకీయరే, నా నోట నిజమును పలికించరే అమ్మ పలికించరే అని సోది చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగిదిగో చెప్తున్నా, అదిగదిగదిగో చెప్తున్నా, ఓయమ్మ గడ్డం చూపించానంటే బుర్రోడనుకో, ఎడమ చూపించానంటే బుర్రిదే అనుకో, నీ సమస్య అంతా ఎడమ చెవితో వచ్చిందే తల్లి, నీ బుర్రిది కొద్ది కాలం నుంచి నిద్రాహారాలు మానిందే అమ్మ. అది గాలి కాదు, ధూళి కాదు, భూతం కాదు, ప్రేతం కాదు, పిశాచం కాదు, ఏదీ కాదే తల్లి.
బొల్లిగద్దానికి తిరిగేటటువంటి నల్లనయ్య 3 నామాల వాడి మీద మనసు పారేసుకుందే తల్లి. వాడు సర్వలోకములకు రక్షకుడే అమ్మ. కారాజన్మురాలే తల్లి నీ కూతురు. నీ కూతుర్ని ఆ నల్లనయ్యకే ఇచ్చి పెళ్లి చెయ్యవే తల్లి అని. అంటే ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఏమవుతుంది అంది ఆవిడ. నేను చెప్పిన మాట వినకుంటే అమ్మ పెద్ద కీడే జరుగుతుంది అమ్మ. నీ కూతురు పుట్టిందే వాడిని చేపట్టడానికే అమ్మ. నాకు ఆగ్రహం తెప్పించకే. నా మాట నిజం అవుతుందే తల్లి. కొద్దిసేపట్లో ఒక ముసలిని నీ మాట అడగడానికి వస్తుంది అమ్మ. నా మాట విని నీ పిల్లని ఆ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యవే. శాశ్వతమైన కీర్తి పొందుతావే అమ్మ. ఇదిగిదిగో తల్లి నిజం చెప్తున్నానమ్మా. ఇది కనకదుర్గమ్మ మాటే అనుకో అని సోది చెప్పింది. వెంకటేశ్వర స్వామి వారి ఏమిటి, సూరి చెప్పడం ఏమిటి. పొంగిపోయింది ధరణీదేవి. పెద్ద కానుకి ఇచ్చింది, చీర పెట్టింది, సారె పెట్టింది, అన్ని పుచ్చుకొని వెంకటేశ్వర స్వామి వారు ఏమీ తెలియని వారిలో వెళ్ళిపోయారు. ఆ వెనకాతలే గోకుళమాత వచ్చింది. వచ్చి మా కుమారుడైన వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతీదేవిని ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగింది. అడిగితే పద్మావతీదేవిని అడిగితే నా యొక్క తపస్సేది, నాకు ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇచ్చి వివాహం చేయమంది. సరే శుకబ్రహ్మతోటి శుభలేఖ రాయించారు. రాయించి పంపించారు. వెంకటేశ్వర స్వామి వారు అంగీకరించారు. పాపం గబగబా తన దగ్గరున్నటువంటి 2 అనుచరులైనటువంటి శేషుణ్ణి పిలిచి కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి, పరమశివుడి పరివారాన్ని అంతటినీ పెళ్లికి పిలుచుకురారు. 2వ వాడైనటువంటి గరుత్మంతుణ్ణి పిలిచి సత్యలోకానికి వెళ్లి బ్రహ్మగారిని వాళ్ళందరినీ పిలుచుకురమ్మన్నారు. ఋషులు సామాన్యులు కారండి, మహర్షులు, కిన్వేరులు, కింపురుషులు, సమస్త లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరి వచ్చేశారు. మొత్తం 7 కొండలు నిండిపోయాయి వచ్చిన వాళ్ళతో. అందరూ వచ్చేశారు. చక్కగా పెళ్లి కొడుకుని చేశారు. పక్కన లక్ష్మీదేవి ఒక్కతే లేదు. కొద్దిగా బాధ కలిగింది వెంకటేశ్వర స్వామి వారికి. కొల్హాపురంలో ఉండిపోయి లక్ష్మీదేవి అని సూర్యుణ్ణి పిలిచి, ఉరే నాయన వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకురారా అన్నారు. ఏం చెప్పమంటావు స్వామి, నీకు పెళ్ళవుతోందని పిలిస్తే ఆవిడ వస్తుందా? ఏం చెప్పమంటావు అన్నారు. అలా చెప్తే రాదురా, నేను చిన్న యుక్తి చెప్తాను, ఇది చెయ్యి. ఏమిటో అమ్మా, వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద పడిపోయి లక్ష్మీ 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 అని స్పృహ తప్పి కొట్టుకుంటున్నారు అంటే ఎందుకని కూడా అడగదు, గభాల రథం ఎక్కి వచ్చేస్తుంది, అందుకు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నారు. అంటే ఈయన గబగబా కరవీరపురానికి వెళ్ళి, అమ్మాయి ఏం చెప్పమంటావు, ఏమిటో తెలియదు, మరి వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద పడి లక్ష్మీ 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 అని అరుస్తున్నారమ్మా, స్పృహలో లేరన్నారు. ఎంత కోపం వచ్చి వెళ్ళిపోయినా భర్త అలా పడిపోయాడు అనే కలియుగం అప్పుడే చూపించారు చూడండి వెంకటేశ్వర స్వామి వారు. అలాకొచ్చిన పెళ్ళం వెళ్ళిపోతే తీసుకురావడానికి ప్లాన్ ఏమిటో మొదటి ఉపదేశం చేసిన పరమగురు ఆయనే. అందుకని ఈ మాట చెప్పేటప్పటికి పాపం సూర్యుడంటే పరమ ప్రీతికి సర్వలోకాల్ని రక్షిస్తాడు ఆయన. అందుకని గబగబా రథం ఎక్కి ఆవిడ వచ్చింది. వచ్చేటప్పటికి టంగుని లేచి కూర్చున్నారు ఆయన. లక్ష్మి నువ్వు లేకుండా పెళ్లి ఏమిటో నిలబడిపోయానన్నాడు. అన్న తరువాత బ్రహ్మగారు యాజ్ఞికం చేయడానికి వచ్చారు. వచ్చి, మరి ఏమనుకోకండి నాన్నగారు, మీకు రహస్యం చెప్తాను, పెళ్లి చేసుకునేటటువంటి వాడు ఇంటికి వచ్చిన బంధువులకి ఇక్కడ భోజనం పెట్టడం మానేసి ఆడపిల్లి వారి ఇంట్లో భోజనాలు ఇట్టిస్తాను అనకూడదు, ముందు ఇక్కడ భోజనాలు పెట్టాలి, అందుకని భోజనాలకు ఏర్పాట్లు చేయండి అన్నారు. చాలా గొప్ప యాజ్ఞికం చేశావురా నాయన, చాలా గొప్ప సలహా చెప్పావు, నిన్ను పిలిచినందుకు. ఏదిరా, భార్య లక్ష్మీదేవికి కోపం వచ్చి కొల్హాపురం వెళ్ళిపోయింది, కింద పడిపోయానంటే వచ్చింది, డబ్బులు అడిగితే కోపం వస్తాయి, ఇప్పుడు ఎక్కడ తీసుకురమ్మంటావు, డబ్బు అన్నారు. అంటే పరమశివుడు వచ్చి అన్నాడు, మీరు ఏమైనా చెప్పండి కానీ ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోకూడదు, తప్పు సుమండి, అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి కులదేవత ఆరాధన చేసి అప్పుడు బయలుదేరాలన్నాడు. సలహాలు చెప్పడానికి మీ అందరూ గొప్పవాళ్ళు రాయ్. వివాహాలు ఎలా ఉంటాయో వెంకటాచలంలో మొట్టమొదట వెంకటేశ్వర కళ్యాణంలో చూపించారు. వీడి నిప్పేం పోయింది పాపం, వీడు కోఆపరేటివ్ లోను సిపిఎఫ్ లోను అన్ని పెట్టేస్తాడు. ఇంకా వీడు లిస్టు పెంచేస్తుంటారు ఇంట్లో వాళ్ళు. ఏంటంటే 300 రూపాయలు చీర ఏం బాగుంటుందండి, వాళ్ళు ఇంటికి వెడితే మనకి ఎంత పెట్టారు మీకు గుర్తుందో లేదో, 83లో మనం పెళ్లికి వెళ్తే ఆ రోజుల్లో 2000 పట్టుబట్టలు పెట్టారు వాళ్ళు. ఆవిడకు 3000 చీర అయింది అంటారు. వీడు ఎక్కడి నుంచి తెస్తాడు, జీతం అంతా రికవరీస్కు పోతుండేది, హడిలిపోతుంటాడు. అందుకని ఈ లిస్టులన్నీ చూసి మెను మామూలుగా ఉండకూడదు, ఇన్ని స్వీట్లు ఉండాలి, ఇన్ని హాట్లు ఉండాలి, ఇన్ని పులుసులు ఉండాలి, ఇన్ని పప్పులు ఉండాలి, ఇన్ని కూరలు ఉండాలి, అన్ని విని వెంకటేశ్వర స్వామి అన్నారు, గొప్ప సలహాలు చెప్పారు రా నాయన, మిమ్మల్ని పిలిచినందుకు పెళ్లికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారు రాయి భోజనాలన్నీ అన్నారు. అంటే నాయన నువ్వు చెప్పిన ధర్మమే కదా శ్రీ మహావిష్ణువా, ఇది కలియుగం, అప్పు చేసి పెళ్లి చేసుకోవాలి. ఎంతటి వాడైనా పెళ్లి అనేటప్పుడు ₹1 అప్పు చేయాల్సి వస్తుంది. ఎంత ధనవంతుడమనివ్వండి, పెళ్లి అయిపోయిన తర్వాత ఇస్తాను
మా వాడొచ్చి చెప్తుంటాడు ఆ సరుకులు నీచే అయిపోయిన తర్వాత వచ్చి డబ్బు కట్టేస్తానంటాడు. అప్పు చేశారా లేదా పెళ్లికి? బ్యాంకులో ఉండడం వేరు, దగ్గర క్యాష్ ఎట్టుకుని ప్రతి 5 పైసలు ఒక్కబడి పట్టడం కూడా తెస్తాడండి. తర్వాత ఇస్తానని చెప్పి మంగళ వాయిద్యాలైనా వాయించుకుంటాడు. తర్వాత కదా డబ్బు ఇస్తున్నాడు, ముందు ఇచ్చేసి మంగళ వాయిద్యం వాయించుకుంటున్నాడా? పురోహితుడికి ముందు అడ్వాన్స్ ఇచ్చి మంత్రాలు చెప్పించుకుంటున్నాడా? అవి అప్పు కిందే లెక్క. అందుకని అప్పు చేస్తే గాని పెళ్లి అవదని ముందు చూపించారు. అందుకని అప్పు చేయమన్నారు. నాకెవరిస్తారు అప్పు అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. నామర్దా చూపించారు. మళ్ళీ అక్కడ అప్పు చేసేటప్పుడు పెళ్లి కొడుకు 10 మంది ముందు అప్పు చేస్తే పిల్లనిచ్చే వాళ్ళకి అనుమానం వస్తుందని కొంచెం చెట్టు చాటుకి వెళ్ళి మాట్లాడుకున్నారట. అప్పట్లో అశ్వత్థ, ఇవన్నీ నేను సొంతంగా చెప్పేస్తున్నాను అనుకుంటారేమో మహాప్రభు. వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే కూర్చుని వింటుంటారు, ఇంకేమైనా ఉందా? ఇవన్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్తున్నాను నేను. అశ్వత్థ వృక్షం కింద ఆదివరాహస్వామి వారి క్షేత్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే పరమశివుడు అన్నాడు, మనకంటే డబ్బులు లేకపోయినా బాధ లేదు, డబ్బులున్న మంచి పార్టీ ఒకడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ శిరస్తే ఫాలాంశౌ చరణ యుగలస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు, అందుకని ఆయన్ని పిలుస్తాను, నేను రికమెండేషన్ చేస్తాను, నీకు అప్పు ఇస్తాడన్నాడు. చూడండి ఎంత చిత్రం. పెళ్ళి అనేటప్పటికీ వీడి దగ్గర ఉండక్కర్లా, ఏ దొరగారు లాంటి వారు వస్తారు, నేను ఇప్పిస్తానులేండి కోటేశ్వరరావు మీకేం బెంగలేదంటారు. అలా నేను ఇప్పిస్తానులేండి అన్నాడు పరమశివుడు. కుబేరుణ్ణి పిలిచి కొంచెం ఈ శ్రీనివాసుడికి పెళ్లికి అప్పు కావాలటో ఇమ్మన్నారు. అంటే ఆయన అన్నాడు, మహాప్రభు మీకు అప్పు ఇవ్వడానికి మాకు లూటేమిటండి, కానీ ఇది కలియుగం, వడ్డీ పుచ్చుకుంటాం, అది తప్పేం కాదు, అందుకని తమరు వడ్డీ ఇస్తామంటే మేము అప్పిస్తామన్నాడు. ఆశ్చర్యపోయారు వెంకటేశ్వర స్వామి. అవునాయన, యుగధర్మం ఎవడైనా కట్టుబడవలసిందే కదా, అందుకని అలాగే వడ్డీ ఇస్తానరా. ఎంతప్పు అన్నారు. రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనీశ్వర. ప్రాణిశ్రీ నోటు రాశారు. ఇప్పటికీ మీరు వెంకటాచలంలో ఆదివరాహస్వామి వారి క్షేత్రానికి వెడితే ఎడం పక్కన గోడ మీద ప్రాణిశ్రీ నోటు అద్దం గట్టి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చిన ప్రాణిశ్రీ నోటు మీరు కావాలంటే చదవచ్చు. మొన్న మేము వెళ్ళినప్పుడు మోహన్ రావు గారు మేము ఆ ప్రాణిశ్రీ నోటు చదివాము ఒకసారి. కేవలం వీనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి ఫలానా వారం నాడు ఇదిగో ఈ అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలో కలిగినటువంటి బంగారు కాసుల్ని ప్రతి నెల ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేట్టు ఇక్కడికి కొత్తగా పట్టుకున్నాం, ఇక్కడి నుంచి ఏది ఎక్కువ పట్టుకెళ్ళిపోం, యుగాంతం అయిపోయిన తర్వాత అసలు తీర్చేసేటట్టు ప్రామిసరీ నోటు రాసిస్తున్నాను, డబ్బు ఇమ్మన్నారు. అయ్యా చాలా సంతోషం, మీరు సంతకం పెట్టారు కానండి, ఒక్క ఇబ్బంది, కొంచెం ప్రామిసరీ నోటు కదా, యుగధర్మం యుగ లక్షణం, సాక్ష్యం ఏమైనా ఉంటే బాగుంటుందండి, క్యాష్ ఇచ్చేస్తానన్నాడు. అంటే అమ్మో నాకు మళ్ళీ సాక్ష్యమా అన్నారు. తప్పదండి మరి ఏమనుకోకండి అన్నారు. కొడుకు వంక చూశారు, చతుర్ముఖ బ్రహ్మ వంక. నేను పెడతానులేండి నాన్నగారు అని ఆయన పెట్టాడు సంతకం. పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఒక్క సాక్షి ఒక్క కొడుకు ఇలాంటివి ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఎందుకంటే 2 ఉండాలి అలాంటివి, అందుకని మీరు ఏమనుకోకండి, కానీ ఇంకొక సాక్షి సంతకం కూడా ఎవరైనా పెడతారా అన్నారు. అంటే పాపం వెంకటేశ్వర స్వామి వారు అటు ఇటు చూసి పరమశివుడి వంక చూశారు. బాగా రిలయబుల్ ఫ్రెండ్ కదా కుబేరుడు, అందుకని నేను పెడతాను లేవో అన్నారు. మీరు పెట్టేస్తే ఇంకా మాకేమిటండి, తప్పకుండా ఇచ్చేస్తామన్నాడు కుబేరుడు. పరమశివుడు కూడా ఓ సాక్షి సంతకం పెట్టాడు. 2 ఉంటే చాలా సంతోషం, 3 ఉంటే ఎంత బాగుండో అన్నాడు కుబేరుడు. అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః. అప్పిచ్చేవాడు ఎంత అందంగా మాట్లాడతారో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో చూపించారండి. ఇచ్చట కార్లు కొనుక్కున్నటకు సులభ వాయిదాలపై తక్కువ వడ్డీకి అప్పివ్వబడును అని ఉంటుంది బోర్డు. మీరు లోపలికి వెళ్ళి అడిగారనుకోండి, తప్పకుండా కొనుక్కోండి సార్, ఉగాది తీసేసుకోండి, సెక్యూరిటీ ఏమైనా ఉంది ఏమిటి అంటాడు. ఏం లేదండి నాకు ఇల్లు లేకపోతే ఏమిటి సార్, ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా? కానీ ఎన్ఎస్సి సర్టిఫికెట్లు కూడా నాకు ఏం లేవండి, పోనీ ఎల్ఐసి పాలసీ ఉందా? బ్యాంక్ పిబిడి మేనేజర్లు ఇలాంటి ప్రశ్నలు బాగా వేస్తారు, ఏమనుకోకండి సుమా ఎవరైనా ఉంటే. అందుకని అవి లేవండి, పోనీ ఇల్లు ఉద్యోగం, పోనీ ఎవరైనా సాక్షి సంతకం పెడతారా షూరిటీలు అని అడుగుతారు. ఇచ్చేటప్పుడు ప్రకటన ఒకలా ఉంటుంది, నిజంగా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా తర్కంగా ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు, 2 పెట్టారు సాక్షి సంతకం, చాలా సంతోషం, 3 ఉంటే ఎంత బాగుండో, చాలా బలంగా ఉండు అన్నాడు. అంటే 3వ వాడు కూడా పెడితే బాగుండనే కదా దాని అర్థం.
లేకపోతే మా వాడు పట్టుకొచ్చేస్తాడండి, బెంగళూరు నుంచి ఇవాళ రాత్రి వచ్చేస్తుంది క్యాష్, రేపు ఒకసారి తమరు కనపడండి అంటాడు. ఇలా తిప్పుతుంటాడు, అందుకని భయం. అందుకని మూడో సాక్షి ఎవరైనా ఒకసారి పైకి చూశారు, చెట్టు కనపడింది అశ్వత్థ వృక్షం. దానికన్నా ధర్మమూర్తి ఎవరుంటారు, నేను పెడతాను మహాప్రభు అంది. అశ్వత్థ వృక్షం కూడా సంతకం పెట్టింది. ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టిన తర్వాత అప్పిచ్చాడు. అప్పుడు పాపం గబగబా సరుకులన్నీ తెప్పించారు. సరుకులన్నీ తెప్పిస్తే ఎంత చిత్రమో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగితే కళ్యాణం చేయడాలు ఎంత కష్టమో కలియుగంలో తెలుస్తాయి. ఆఖరణ ఇంత డబ్బు తెచ్చి ఇన్ని తెచ్చేసి చింతపండు, మిరపకాయలు, ఉప్పు, పప్పు అన్ని తెచ్చేశాక అన్నారు, ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తండి, వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేకొస్తాడా? శుభ్రంగా వండి పెట్టే వంట బ్రాహ్మడు దొరకద్దు, ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టేసుకుంటే వంట బ్రాహ్మణులు ఎక్కడ దొరుకుతారు, ఎప్పుడూ అయిపోయారన్నారు. ఊరే మీ ఇంట్లో పెళ్లిళ్ళకైతే వంట బ్రాహ్మణులు దొరుకుతారా, నా ఇంట్లో పెళ్లికి వంట బ్రాహ్మడే దొరకరా అని అగ్నిహోత్రుడు వెంక చూశాడు. స్వామి నేను చేస్తాను ఆ పాచిక వృత్తి అన్నాడు అగ్నిహోత్రుడు. నేను చేసేస్తాను ఆ వంటలు అన్నాడు. పాత్ర సామాన్లు లేవన్నారు. మళ్ళీ పెళ్లికి వెళ్ళేటప్పటికి లేని అడిగేవాళ్ళు బంధువులు బోళ్ళు అంతమంది ఉంటారు, ఇలాంటి సలహాలు చెప్పేవాడు. వాడికి మనశ్శాంతి ఉండనివాడు. ఆ కుర్చీలో కూర్చుని మీరు నా బయటికి రావడమే తర్వై, అద్దాం కొన్నావురా వాళ్ళతో గొడవ వస్తుంది లేకపోతే అంటుంటాడు. అందుకని ఈ దిక్కుమాల సలహాలన్నీ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పాత్ర సామాన్లు అన్ని ఉన్నాయా, వడ్డనకి గరిటెలు లేకపోతే వండుకుని ఏం ప్రయోజనం, ఏమైనా వడ్డిస్తావు వచ్చిన వాళ్ళకి, సామాన్యులు అంటే మహర్షులు వచ్చారు అన్నాడు. అయ్య బాబోయ్, ఈ పాత్ర సామానంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు అవుతాయి వంటలు అన్నారు. అంటే బెంగ పెట్టుకోకండి అగ్నిహోత్రుడు మాట చెప్పాడు. పాప వినాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి, కింద నేను ఉడికించేస్తాను, పులుసు అయిపోతుంది. పాప వినాశనంలో, కుమార తీర్థంలో, పాండవ తీర్థంలో, తీర్థాలన్నింటిలోనూ పప్పులు, పులుసులు, చార్లు, కట్టె పొంగళ్ళు, చక్కెర పొంగళ్ళు, పులిహార పొంగళ్ళు, జీలకర్ర పొంగళ్ళు, ఇన్ని పొంగళ్ళు చేసేస్తాను, వడ్డించేస్తాను, కూర్చోండి అన్నారు. ఆకులు తీసుకొచ్చారు. ఎంతంత ఆకులు అట తెలుసా అండి, ఇక్కడ కూర్చుంటే బూరె ఎక్కడ వడ్డిస్తే ఇలా ఉంది అందుకోవాలట. పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. అంత పెద్ద పెద్ద అరిటాకులు వేశారట. పంక్తుల్ని కూర్చోమన్నారు వడ్డించడానికి. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా, వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు వేశారట పంక్తులు. వేస్తే వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారట. అయ్యా ఆలస్యం అయిపోయింది, ఏమీ అనుకోకండి, మీ అందరికీ కూడా సృష్టిగా భోజనం చేసి సుఖంగా హాయిగా ఆనందంగా ఆరగించండి, నా వల్ల అపరాధం జరిగి ఉంటే క్షమించండి అని వెంకటేశ్వర స్వామి వారు చెప్పారట. ఇంటికి పెళ్లి భోజనానికి వచ్చినటువంటి వాళ్ళకి అన్ని వడ్డించేస్తే వాళ్ళని సంతోషపడిపోరు. మీరు ఎంత మెనూ పెట్టినా గుమ్మడుడే ఉందా అంటాడు పెళ్లి కొడుకు తండ్రి. అందుకని ఓ మాట ముందే చెప్తాడు. కన్యాదాత గారు వచ్చి, అయ్యా నా వల్ల అపరాధం జరిగింది, ఏదో ఉన్నదాంతో తీసుకొచ్చి పెట్టాను, మీ అందరూ దీనితోనే తృప్తి పడండి, చంద్రుడికో నులుపోకు మీకు భోజనం పెట్టగలిగిన వాడిని నేను మాట అంటే వాడికి ఎంత గొప్ప భోజనం పెట్టినా ఏదో సర్దుకున్నామండి అంటాడు వాడు. కలియుగంలో పెళ్లి ఎలా చేయాలో నేర్పారు వెంకటేశ్వర స్వామి వారు. అందుకని ఈ మాట పాపం వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు చేతులు జోడించి ఒకళ్ళ మాత్రాను చెప్తే, అప్పుడు వీళ్ళందరూ భోజనాలు చేసి బ్రేవుని ప్రేంచి కూర్చున్నారు. అందరి భోజనాలు అయిపోయాయా అని పేరు పేరున అడిగిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు, వకుళమాత, మన్మథుడు, లక్ష్మీదేవి వీళ్ళు భోజనం చేశారట. ఇంటికి వచ్చినటువంటి అతిథులు భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు భోజనం చేసేయకూడదు. వాళ్ళకి తర్వాత పెట్టచ్చు, నాకు షుగర్ మాత్రలు వేసుకోవాలి, ముందు నాకు వడ్డించేయని వడ్డింట్లోకి వెళ్ళిపోయేవాడు తినేయకూడదు. దానికి ఒక శాస్త్రం ఉంది, వచ్చిన అతిథులను ఆదరించాలి, ఎలా తినాలో కూడా నేర్పారు శ్రీనివాస కళ్యాణంలో. అందుకని అలా భోజనాలు పెట్టిన తర్వాత అందరూ కలిసి ఆకాశరాజు గారి విడిదికి బయలుదేరారు. మధ్యలో సుఖబ్రహ్మ ఆశ్రమం కనపడింది. ఆయన పిలిచారు, కొద్దిగా మహాప్రభు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి ఆశ్రమంలో అన్నారు. పులుసు అన్నం పెట్టారు. ఋషులకు కోపం వచ్చింది. వెంకటేశ్వర స్వామి వారు భోజనానికి వస్తే పులుసాన్నం పెడతావా, శపించేస్తామని కమండలంలో నీళ్లు తీసి చేతుల్లో పోసుకున్నారు. ఎంత చిత్రమో చూడండి. ఇలా ఉంటాయి రోజులు. ఎందుచేత అంటే మనకి చాలా ఆప్యాయంగా ఉండేటటువంటి వాడు పెళ్లికని బస్సుల్లో బయలుదేరితే మార్గ మధ్యంలో మా ఇంట్లో కొద్దిగా టీ తాగి వెళ్ళండి అని వాడు పిలుస్తాడు. వాడు ఎందుకు మనకు అభిమానం. పెళ్లి వారందరినీ దిగండి మనం పెడుతూ బస్సుల్లో చెప్తాం. నాకు చాలా ఆప్యాయత అండి, కాకినాడలో ఉండగా వారు నన్ను ఎంత ఆదరించేవారో, ఇవాళ ఎలాగో కాకినాడ నుంచే పెళ్లికి ఎడుతున్నాం కదా, పాప ఆయన మరీ చెప్పారు, మా ఇంటి ముందు దాగి టీ తాగి 2 బిస్కెట్లు తిని ఎదురుగానని రెండు అంటాడు. ఆయన కర్మ కాలిపోయి పాలు విరిగిపోయి అనుకోండి, ఆ టైంకి గ్లాసుడు ఇద్దాం అనుకున్న టీ ఏదో 4 చెంచాలు పోసి ఇచ్చేటప్పటికి వెనక బస్సుల్లోంచి దిగిన వాళ్ళు అప్పుడే మెటికలు విరిచేస్తారు. స్నేహితుడు అని పొడి చేశాడు ఆ బస్సుల్లో. ఇది టీ, ఇవి బిస్కెట్లు, ఎంత గొప్పగా పెట్టాడో చూడండి, ఇది ఈయనకు ఉన్న సర్కిల్ అని మొదలెడతారు. ఇక
ఇవి ఎలా ఉంటాయో చూపించారు శ్రీనివాస కళ్యాణంలో. ఏం వెర్రిమొర్రిగా చెప్పింది కాదండి శ్రీనివాస కళ్యాణం. అంటే మహర్షులందరూట వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తమ గొప్ప చూపించడానికి నీళ్లు పోసేసుకున్నారు. చెప్పించేస్తాం సుఖబ్రహ్మని చూశారు. అంత అమాయకుడేం గారు వెంకటేశ్వర స్వామి వారు. ఫుత్కారం చేశారు ఆయన ఒక్కసారి. చెయ్యగానే వీళ్ళందరికీ సమస్త పదార్థాలు తినేసినంత కడుపు నిండిపోయి, కడుపులు బరువెక్కిపోయి త్రేణుపులు వచ్చేసి, అమ్మ బాబోయ్ ఎలా పెట్టావురా ఈ భోజనం, ఎలా యోగ మార్గంలో పెట్టేశామని కింద పడిపోయారు. అప్పుడు సుఖబ్రహ్మ ఆశ్చర్యపోయి వెంకటేశ్వర స్వామి వారి కాళ్ల మీద పడి నమస్కరించారు. స్వామి నన్ను గట్టెక్కించారని. ఆయన్ని నమ్ముకున్న భక్తులను ఆదరించడం ఆయనకి తెలియదు. ఒక్క స్వామిని నమ్ముకుంటే జీవితాన్ని అలా గట్టెక్కించేస్తారు. ఆకాశరాజు గారి మండపానికి వెళ్ళారు. అద్భుతంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. 6 నెలల పాటు వివాహమైన దంపతులు కొండెక్కకూడదు కాబట్టి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండమన్నారు. ఆ కళ్యాణ శ్రీనివాసుడు అని మనం ఇప్పటికీ పిలుస్తాం ఆ క్షేత్రాన్ని. ఆ కళ్యాణ శ్రీనివాసుడిగా అగస్త్యాశ్రమంలో 6 నెలల పాటు గడిపారు. ఆ తరువాత తొండమాన్ చక్రవర్తికి ఇచ్చినటువంటి ఆదేశం మేరకే ఆనంద నిలయాన్ని కట్టి అందులో ఇప్పటికీ మనందరినీ కటాక్షించడం కోసమని పరమ పావనమూర్తి అయి ఏకబేర దేవాలయమై ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి వారు ఆయన నోరు విప్పి మాట్లాడారు చాలా కాలం. తొండమాన్ చక్రవర్తి మీద ఒకసారి ఆయనకు ఆగ్రహం వచ్చింది. ఒక బ్రాహ్మడు ఒకడు, కూర్ముడని పేరు కలిగిన బ్రాహ్మణుడు, గర్భవతి అయిన భార్యని కాశీపట్టణం తీసుకెళ్లలేక భార్యని ఆ కుమారుణ్ణి ఆ తొండమానికి అప్పచెప్పి వెళ్ళాడు కాశీ. నేను జాగ్రత్తగా చూసుకుంటాను 6 నెలలు అని మాట ఇచ్చి తొండమాన్ని ఏం చేశాడంటే, బ్రాహ్మణ పత్ని ఈవిడ్ని ఎవరైనా చూడకూడని చూపు చూస్తారేమో అన్న బెంగ చేత కావలసిన ద్రవ్యాల్ని లోపల పెట్టి తలుపులు బిగించి ఒక గృహంలో ఉంచేశాడు. 6 నెలలు అయిపోయింది. ఆ కూర్ముడు తిరిగి రాలేదు. తొండమాన్ మరిచిపోయాడు ఆవిడ గురించి. కొన్నాళ్ళు అయిపోయింది. ఆ లోపల నుంచి ఆవిడ ఆకలితో కేకలు వేసి 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 ఆవిడ మరణించింది, పిల్లవాడు మరణించాడు, గర్భస్థ శిశువు మరణించాడు, అస్థిపంజరాలు ఉండిపోయింది. ఆ కాశీపట్టణం నుంచి కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డలు ఏరని అడిగాడు. అడిగితే అప్పుడు గుర్తొచ్చింది తొండమానికి. చూసి రెండని పంపించాడు. అస్థిపంజరాలు ఉన్నాయన్నారు. హడిలిపోయి బ్రాహ్మడికి చెప్తే శాపం ఇస్తాడేమో అని వెంకటాచలంలో స్వామివారి అభిషేకం చూడడానికి వెళ్ళారు. రేపు వస్తారు, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అని పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే పాండవ తీర్థంలో మునిగి వెంకటేశ్వర స్వామి వారు అస్థిపంజరాలు తెప్పించారు. తెప్పించి మంత్రజలాన్ని ప్రోక్షణ చేసి వాళ్ళ ముగ్గురిని బతికించారు. నువ్వు రాజు అయ్యుండి ఇంత అహంకారంతో ప్రవర్తించావు కనుక ఇంక ఈనాటి నుంచి నేను నోరు విప్పి మాట్లాడను. ఎవరికైనా నా అనుగ్రహం ప్రసరించాలనుకుంటే ఆ అనుగ్రహం వేరొకరి ద్వారా ప్రసరిస్తుంది. వారికి ఉపకారం చెయ్యాలనుకుంటే ఉపకారం చెయ్యాలనుకున్న వెంకటేశ్వర స్వామి వారు వేరొకరి రూపంలో వచ్చి ఉపకారం చేస్తారని ఆనాటి నుంచి మాట్లాడడం మానేశారు. ఆ తొండమాన్ చక్రవర్తే ఆనంద నిలయాన్ని నిర్మించాడు. ఆ ఆనంద నిలయంలో అమ్మవారితో కలిసి లోపలికి ప్రవేశించినటువంటి శ్రీనివాసుడు ఇప్పటికీ తెలుగువారి కొంగు బంగారమై నిలబడిపోయారు. ఆయనే ఇప్పటికీ చిత్రం ఏమిటో తెలుసా అండి? మహాభక్తులైన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి వారి దర్శనమైంది అనుకుంటారు. అసలు రహస్యం ఏమిటో తెలుసా? ఎంత పాండితి ప్రకర్ష ఉన్న వాళ్ళకి కాదు ఆయన లొంగింది. మేమింత గొప్ప గొప్ప సాంప్రదాయాలతో పూజలు చేశామన్న వాళ్ళకి కాదు వెంకటేశ్వర స్వామి వారు లొంగింది. వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చింది ఎవరికో తెలుసా అండి? శ్రీకాళహస్తి పక్కన ఒక పల్లెటూళ్ళలో ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆయన పిండి నీళ్లల్లో కలుపుకుని ఉప్పు కలుపుకుని తాగేవాడు. అంత కటిక దరిద్రుడు. ఆయన పిండి డాబా మీద ఆరబోసుకున్నాడు పైన. అలాగే వెంకటాచలానికి అటువైపు ఆ మదనపల్లె వైపు ఒక పల్లెటూరులో ఒక చెప్పులు కుట్టాయని ఉండేవాడు. వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామి వారిని మహాభక్తిగా కొలిచేవారు. ఆ పిండి మీద ఎడమ పాదం పెట్టారు రోజున. అక్కడ ఉన్నటువంటి ఆ చెప్పులు కుట్టేటటువంటి ఆయన పిండి మీద కుడి పాదం పెట్టారు ఒక రోజున. వాళ్ళిద్దరూ ఈ పాదం చూశారు. రేఖామయధ్వజ సుధాకలచాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై
అని అందులో శంఖముద్ర, పాదముద్ర, వజ్రముద్ర, అంకుశముద్ర కనపడ్డాయి. వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు కనుక జాగ్రత్తగా పిండి మీద ముద్ర తీసి తోలుతో చెప్పులు కుట్టారు. ఇద్దరు చెప్పులు పట్టుకుని ఒకరోజే వెంకటాచలానికి వచ్చారు. పక్క పక్కన పెడితే రెండు వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి సరిపోయేటటువంటి చెప్పులు అయ్యి. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పటికీ మనం కొండ ఎక్కేటప్పుడు చెప్పులు ఇస్తారు మనకి, ఇచ్చి తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేయమంటారు. ఆ చెప్పుల జతలు అక్కడ ఉంచితే కొన్ని రోజులు అయిపోయిన తరువాత చెప్పులు అరిగిపోతుంటాయి వెంకటాచలం. అవి ఎలా అరిగిపోతాయి అంటే ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు చెప్పులు వేసుకుని 7 కొండలు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారితో కొంతసేపు గడపిన తరువాత మళ్ళీ 7 కొండలు ఎక్కి పైకి వెళుతుంటారు అని ప్రతీతి ఏమి అన్నమాచార్యుల వారు అలా దర్శనమే చేశారు. మహానుభావులైన వారు ఎందరో దర్శనం చేశారు. అంత పరమపావనమైన అవతారం. తొండమాన్నంతటి వాడు అహంకరించి నేను స్వర్ణ తులసి దళాలతో పూజ చేస్తున్నానని గర్వించాడు. ఒక రోజున మట్టి తులసి దళాలు కనపడ్డాయి వెంకటేశ్వర స్వామి పాదాల మీద. ఇదేమిటని ఆశ్చర్యపోతే వెంకటేశ్వర స్వామి చెప్పారు, అసలు భక్తుడు నువ్వు కాదు, నాకు భక్తుడు ఎవరో తెలుసా? నీ ఉన్నటువంటి ఈ ఊరికి కొద్ది దూరంలో భీముడిని పేరు కలిగినటువంటి ఒక చర్మకారుడు ఉన్నాడు, చెప్పులు కుట్టుకునేవాడు, వాడి ఇంటికి వెళ్ళి చూడన్నారు. పాపం తొండమాన్ గబగబా ఎండలో పడి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక చర్మకారుడు ఉన్నాడు, తన భార్య తమాలిని ఆయన భార్య పేరు, ఆ భీముడి భార్య పేరు. ఆవిడతో కలిసి చెప్పులు కుట్టేవాడు. ఆయన కుండలు చేసేవాడు. ఆ కుండలు చేసేవాడు మట్టితో తులసి దళాలు చేసి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద వేసేవాడు ఇంట్లో ఓ చిన్న మూర్తిని పెట్టుకుని. కానీ ఎంత భక్తితో వేసేవాడంటే ఈ తులసి దళాలు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడేవి. అవి చూసి ఆశ్చర్యపోయి తొండమాన్ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ భీముడు వచ్చి నీళ్లు జల్లి పైకి లేపాడు. దానికి వెంకటేశ్వర స్వామి వారు ఆ భీముడు ఇంటికి వెళ్ళి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? లక్ష్మీదేవితో కలిసి ఓడు అంటే కుండ పెంకు ఉంది ఆయన ఇంట్లో, విరిగిపోయిన కుండ పెంకు తెచ్చి అక్కడ పెట్టాడు ఆ భీముడు. పెట్టి అందులో ఇంట్లో వండినటువంటి కొంచెం మజ్జిగ అన్నం ఉంటే ఆ మజ్జిగ అన్నం తీసి ఆ కుండ పెంకులో పెట్టి తినమన్నాడు. తినమంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి తొండమాంతో కలిసి విరిగిపోయిన కుండ పెంకులో అన్నం తిన్నారు. తిని వెంకటేశ్వర స్వామి తన మీద ఉన్న వస్త్రాలు విప్పి భీముడికి కప్పారు. లక్ష్మీదేవి తాను పెట్టుకున్న హారాలు తీసి తమాలినికి ఇచ్చింది. గరుడు వాహనంగా వచ్చి వీళ్ళిద్దరినీ ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్లాడు. అప్పుడు తొండమాన్ గర్వం విరిగిపోయింది. అప్పుడు తొండమాన్ వెంకటేశ్వర స్వామి వారి పాద కైంకర్యం చేస్తూ ప్రాణములు విడిచిపెట్టాడు. అంతటి గొప్ప అవతారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం. ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఇప్పటికీ అలా వస్తారు. వెంకటాచలంలో లడ్డూలు కాని, జిలేబీలు కాని, పొంగళ్ళు కాని ఏవి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపల పెట్టి నివేదన చేయరు. ఇవాల్టి కూడా కులశేఖర ఆళ్వార్ పడి అంటే కులశేఖర ఆళ్వార్ అని శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు ఆయన. ఆయన నాకు రోజు స్వామి దర్శనం కావాలంటే వెంకటాచలంలో మొదటి గడప అయ్యారు. మొదటి గడప దాటి లోపలికి వెళ్ళే ఏమిటో తెలుసా అండి? సుప్రభాత సమయంలో పట్టుకెళ్లే పాలు వెన్న అంతే. రెండు మహానైవేద్యం పెట్టేటప్పుడు వెంకటాచలంలో ఇప్పటికీ ప్రతిరోజు మహానైవేద్యం ఎందులో పెడతారో తెలుసా? ఒక కొత్త కుండ పింక్ ఒక దాన్ని తీసుకుని అందులో పాలు అన్నం పెట్టి లోపల పెట్టి తెర వేసి స్వామికి నివేదన చేస్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు చేసేటటువంటి ప్రసాదం, ఆయన స్వీకరించే ఆహారం విరిగిపోయిన కుండ పెంకులో అన్నం మాత్రమే తింటారు. ఆనాడు భీముడు పెట్టాడు నాకు ఇలా ఆప్యాయతతో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు ఎన్ని కోట్లతో చేశారో ఆయనకు అనవసరం, మీరు ఎంత ఆడంబరంగా చేశారో ఆయనకు అనవసరం, మీరు ఎంత సాంప్రదాయపు సంఖ్యలలో పడిపోయి చేస్తున్నారో ఆయనకు అనవసరం. ఆయనకి కావలసింది వటుర్వా గేహీవా ఇతిరేపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవ భారంచ వహసి. నీ హృదయాన్ని నాకు ఇచ్చావా, నిన్ను చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ.
అందుకే ఈనాటికి విరిగిపోయిన కుండ పెంకులో పాలు అన్నం తింటారు వెంకటేశ్వర స్వామి. అంతటి గొప్ప అవతారం, పైకి అంతటి ఐశ్వర్యం. ఆయన స్వీకరించేది అంత నిరాడంబరమైనటువంటి ప్రసాదం. ఎక్కడ భక్తి ఉందో అక్కడ వెంకటేశ్వర పాఠం నేర్పుతాడు. అందుకని ఆయనకి కావలసిందేమిటి? గోవిందా అని పిలిస్తే చాలు. అందుకే 7 కొండల మీద మీకు ఎప్పుడూ కనపడే ఒకటే, గోవిందా గోవిందా గోవిందా. మహానుభావుడు ఘంటసాల గారు ఏమంటూ అన్నారో కానీ నిజంగా కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. ఎందుకని ఈ సమస్త చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి సార్వభౌమాధికారం ఆయనది. ఆయన ఇచ్చినటువంటి అధికారంతో అధికారాల్ని వెలగబెడుతున్నారు తప్ప ఆయన ఇవ్వని నాడు అధికారం ఎవడికి ఉంది? ఆయన పాదములను ప్రమాణంగా తీసుకుని ప్రవర్తించాలి అధికారులు. ఆయన విభూతి ఒకరికి ఉన్న ఐశ్వర్యం, ఆయన విభూతిగా అనుభవించాలి ఐశ్వర్యాన్ని. ఆయన పాదముల యందు గురి తప్పని భక్తిని కోరుకోవాలి. అందుకని అదిగోటువంటి భక్తి ఉన్నదా, విరిగిపోయిన కొండ పెంకులో పెట్టిన పాలన్నం తినడానికి వెంకటేశ్వరుడు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఈనాటికి మహానుభావుడు అటువంటి ప్రసాదమే తింటాడు, అటువంటి హారతే తీసుకుంటాడు. ఇప్పటికీ రాత్రి ఏకాంత సేవా సమయంలో ఆయన్ని పడుకోబెట్టేది బంగారు ఈ వేసినటువంటి మంచం మీద బంగారు దీంతో అల్లుతారే, ఆ అల్లినటువంటి మంచంతో స్వామిని పడుకోపెడితే ఆ ఏకాంత సేవ సమయంలో ఆయన వినేటటువంటి పాట మాత్రం ఎవరిది వింటారో తెలుసా అండి? అన్నమాచార్యుల వారి యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వచ్చి నిలబడి పాట పాడాలి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద అంటే నిదురెరుగని ఆ శుభగుల్ జోకొట్టి పాడ నిదురం గైకును క్రియ నోరకుండే కళ్ళు తెరవకంటారు పోతన గారు. నిద్ర తెలియని వాడు నిద్రపోయేట అన్నమాచార్యుల వారి కీర్తనకి. ఇప్పటికీ అన్నమాచార్య వంశీయుల యొక్క పాట విని ఏకాంత సేవలో పడుకుంటాడు అటువంటి మహానుభావుడు. అందుకే వెంకటేశ సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అటువంటి పరాత్పరుడు కలవు వెంకటనాయక. కలియుగంలో ఆయనే కర్మాకర్మ ఫలప్రదాత. అటువంటి మహానుభావుడి యొక్క నామాన్ని ఉగాది పర్వదినంలో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో ఆ స్వామి నామాన్ని ఆయన వైభవాన్ని చెప్పుకోవాలనేటటువంటి సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మశ్రీ రేపాక సుబ్బారావు గారిలో ప్రవేశించి ఆయన నా కోసం రావడం, పాపం మా ఇంటికి వచ్చి కోటేశ్వరరావు ఉగాది నాడు సాయంకాలం ఒక్కరోజు వెంకటేశ్వర వైభవం చెప్పబోయ్ అంటే ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి? సభాముఖంగా చెప్తున్నాను. ఆయన అడిగిన నాడు నేను అన్నాను, ఒక్క రోజులలో వెంకటాచల వైభవం ఏం చెప్తానండి, అది కనీసం 3 రోజులైనా లేనిదే చెప్పడం కుదరదు, ఇంకొకటి ఏదైనా చెప్తానులేండి, ఆధ్యాత్మిక ప్రసంగం అని వేసుకోండి పేపర్లో అన్నాను. అలాగే లేండి అన్నారు. పాపం ఏది చెప్పినా కాదనరు ఆయన. అలాగే లేండి అన్నారు. కోటేశ్వరరావు గారు ఆ కరపత్రం ఏదో మీ చేతులతోటే రాయండి అన్నారు. అంటే నేను అన్నా, ఇవాళ అష్టమండి, దశమి నాడు నేను నిడదవోలులో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోతాను, అందుకని 6 గంటలకి మీరు రాగలరా? నేను అప్పటికి సంధ్యావందనం అవి పూర్తి చేసుకుని ఉంటాను, ఇస్తానన్నాను. అలాగే వస్తానని ఖచ్చితంగా 6కి మా ఇంటికి వచ్చారు. అప్పటికి నాకు వెంకటాచల వైభవం చెప్పాలన్న కోరిక లేదు, ఇంకోటి ఏదైనా చెప్దాం అనుకున్నాను. ఆధ్యాత్మిక ప్రసంగము అని రాద్దామని అక్కడ వరకు రాశాను. రాస్తే ఆశ్చర్యకరంగా నా ప్రమేయం లేకుండా పెన్ను శ్రీ వెంకటేశ్వర వైభవం అని రాసేసిన తర్వాత నాకు అదేమిటి ఇది రాశానని గుర్తొచ్చింది. ఇది అవ్వదన్నాను కదా, ఇది రాశానేమిటి? అది పట్టుకుని సుబ్బారావు గారి దగ్గరికి వచ్చాన్నా, సరే మీరు అన్నారు కదా అదే చెప్తానండి వెంకటేశ్వర వైభవం అన్నా. కానీ నా ప్రమేయం లేకుండా పరమేశ్వరుడు ఆ రోజున నా వెనక నిలబడి అది రాయించాడు. ఆయన యొక్క కటాక్షం వేరొక రకంగా ఉంది. ఇవాళ వీడి చేత ఇక్కడ వెంకటేశ్వర వైభవం పలికించాలి అని అనుకున్నాడు ఆయన. అందుకే నేను ఇవాళ ఎక్కువ కీర్తనల్ని శ్లోకాల్ని చెప్పడం కన్నా ప్రధానమైన ఇతివృత్తం చెప్పడం మీద దృష్టిని కేంద్రీకరించాను.
అంతటి పరమపావనమైన క్షేత్రం గురించి చెప్పించాలన్న సంకల్పం వాడిది. దానికి ప్రేరణగా సుబ్బారావు గారిని ఎంచుకుని మహానుభావులు బ్రహ్మశ్రీ రేపాక సుబ్బారావు గారిని ఉపకరణంగా స్వీకరించి హాలు పేరు కూడా చూడండి, ఇది కూడా వెంకటేశ్వర ఫంక్షన్ హాలే. ఇక్కడే ఇవాళ ఆయన వైభవాన్ని ఆవిష్కరింపచేశారు. వెనకలున్నవాడు ఆయనే, ముందున్నది బహుముఖంగా ఆయనే. అందుకని ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ యజ్ఞానికి నన్ను ఆయన ఉపకరణంగా స్వీకరించినందుకు ఆ స్వామి పాదములు పట్టి పునః నమస్కరిస్తూ, స్వామి నా ఊపిరున్నంత వరకు నన్ను నువ్వు ఇలాగే వాడుకోమని ఆయన పాదములు పట్టి అభ్యర్థిస్తూ, శ్రియకాంతాయ కళ్యాణ్ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయికం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.